అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. శ్రీ చీటి ప్రకాశ్రావు రమాగార్ల వివాహ స్వర్ణోత్సవ వేడుకకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ చీటి ప్రకాశ్రావు రమాగార్ల వివాహ స్వర్ణోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుక సందర్భంగా సన్మాన జ్ఞాపికాంజలి కరీనగర వాస్తవ్యులైన శ్రీమాన్ శ్రీ చీటి శ్రీనివాసరావు రాధమ్మ పుణ్య దంపతుల 3వ సంతానంగా 10వ మే 1950వ సంవత్సరంలో జన్మించిన మహానుభావులు. పువ్వు పుట్టగానే పరమలించును గదా అన్నట్లుగా ఆ కాలంలోనే చక్కని విద్యా సుగంధాన్ని అద్దుకుని కరీనగరం, సిరిసిల్ల, రామగుండం, మంచిర్యాలలో విద్యనుంది PUC డిగ్రీని అందుకొని బాసిల్లిన విద్యా వినయశీలి. 21వ ఏటనే ప్రపంచానికే ప్రకాశాన్ని అందించే విద్యుత్ శాఖలో LDCగా ఉద్యోగం పొందిన ప్రతిభాశాలి. అందుకో మా అభినందన చందన మందార సుమాంజలి. 26వ ఏట కడు రమణీయంగా రమణు ధర్మపత్రిగా నొందిన అదృష్టవంతులు. మీ ఇరువురి ఆత్మీయ అనురాగాల గుర్తుగా హర్షిత, హరీష్ అను రత్నాలాంటి పిల్లలను కడుపు పంటగా నొందిన భాగ్యశాలురు. రామ్మోహన్ రావును అల్లునిగాను, అనూషను కోడలుగాను పొంది చతుర్వేదాల్లాంటి ప్రీతం, ప్రణయ్, పర్ణిక, ప్రతీకులను మనుమలు, మనవరాళ్లుగా పొందిన సౌభాగ్యశాలురు. అందుకోండి మా ఆర్తిక కుసుమాంజలి. ఒకరికి ఒకరు తోడు నీడగా ప్రేమాభిమానములతో ఆత్మీయ అనురాగములతో నిండిన మీ జీవన ప్రయాణం ఓ మధురమైన కమ్మని కావ్యం. పతియే ప్రత్యక్ష ద్రవ్యంగా మీ అడుగుజాడలో నడుస్తూ మీ ఉద్యోగ, సామాజిక సేవా రంగాల్లో మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు స్ఫూర్తిని అందించిన మీ సహధర్మచారి సహకారంతో, అంతేకాదు ధర్మేచ అర్థేచ కామేచ నాతీచరామి అనేటటువంటి వేదోక్తికి చక్కటి ప్రతీక వీరి శ్రీమతి గారు. అలాగే చక్కటి ఆత్మీయ అనుబంధాలను, చక్కటి ప్రేమ సంబంధాలను పూజించేటటువంటి మా అన్నగారు శ్రీ ప్రకాశ్రావు గారు. అలాగే వీరి యొక్క సహకారంతో విద్యుత్ రంగంలో UDCగా, JAOగా, AAOగాను మరియు AOగాను పదోన్నతులు పొంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీరందించిన సేవలు కడు ప్రశంసనీయం. మీ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూనే సహచరుల కష్టాల్లో పాలు పంచుకుంటూ యూనియన్ నాయకులుగా ఎనలేని సేవలందించిన స్నేహశీలి, అతి నిరాడంబర వినయశీలి. అందుకో మా ప్రశంస ప్రసూనాంజలి. చిమ్మ చీకట్లో విద్యుత్ ఎలా వెలుగును నింపుతుందో అలా సార్థక నామధేయులుగా ఎంతో మందికి జీవనోపాధిని, దాదాపుగా ఒక 70 మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ ప్రకాశ్రావు గారు. మన బంధువుల పెళ్లిల్లో ముందుంటూ ఎందరికో ఆర్థిక సహాయం అందిస్తూ అనేక సామాజిక సేవా రంగాల్లో మేమున్నామంటూ మీ దంపతులు అందించిన సేవలు కడు ప్రశంసనీయం. కరీనగర వెలమ సంఘంలో కార్యవర్గ సభ్యులుగా ఆరంభమైన మీ ప్రస్థానం అఖిల భారత వెలమ సంఘం హైదరాబాదులో కార్యవర్గ సభ్యులుగాను, ఉపాధ్యక్షులుగాను, కరీనగర వెలమ సంఘం ప్రధాన కార్యదర్శిగాను అంచెలంచెలుగా ఎదుగుతూ మీరందించిన సేవలు మరువలేనివి. వెలమ సంక్షేమ సంఘం అభివృద్ధిపరిచిన మీరు స్వయంగా AC హాల్ నిర్మాణం కొరకు మీ కుటుంబ సభ్యుల పరంగా 4 లక్షల రూపాయల విరాళం అందించినటువంటి పుణ్య దంపతులు మీరు. అమృతములకు మీ పలుకులు అందరినీ ఆనందపరిచినట్లో సందేహం లేదు. సద్గుణములు కలిగిన సహృదయులైన మీరు విరామ మెరుగక మీ సేవలను అందించి ఎందరో అభ్యున్నతికి తోడ్పడిన మీకు మా మనస్సు మాంజలు. వృత్తిపై మీ గల గౌరవం అపారం. పనియందు మీ గల ఆసక్తి ప్రశంసనీయం. ఇప్పటికీ నవ యువకుడిగా 74 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు ఇదే వేదికపై చక్కటి డ్యాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు మా అన్నగారు. అలాగే మీ జననీ జనకులకు, పెంబాల గోత్రమునకు, చీటి వంశమునకు ఎనలేని యశస్సు,
చేకూరినట్లు సందేహం లేదు. ఇందరి ప్రగతికై పాటుపడుతున్న మీ పుణ్య దంపతులు అందరికీ ఆదర్శమూర్తులు. అలాంటి మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు మీకు సదా ఆయురారోగ్యములు, ఐశ్వర్యములు మరియు ప్రశాంత జీవనాన్ని చేకూర్చాలని ఆశిస్తూ ఈ జ్ఞాపికాంజలి మీకు సమర్పిస్తూ మీ మిత్ర బృందం కరీంనగర్. థ్యాంక్ యూ అండి. ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం